ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ దేశంలో విషాదం నెలకొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 90 మందికి పైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికార యంత్రాంగం తెలిపింది. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది పడవలో ప్రయాణానికి సిద్ధమయ్యారు. పరిమితికి మించి పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో మొజాంబిక్ దేశం కూడా ఒకటి. ఇక్కడ గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 15,000కు పైగా కలరా కేసులు నమోదయ్యాయి. కలరాతో ఇప్పటి వరకు 32 మంది చనిపోయినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.